నెల్లూరు నగరంలోని 47, 48, 50, 51, 52 డివిజన్లలోని తోటబడి, పాత మున్సిపల్ ఆఫీసు, కుక్కలగుంట, జలకన్య, బొమ్మ, సంతపేట, మార్కెట్ ప్రాంతాల్లోని ఉదయం 5 గంటలకు మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల మస్టర్లు తీసుకున్నారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కామెంట్స్. వర్షాకాలానికి ముందే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో డీసిల్టింగ్ పనులు చేపట్టాం. దీనికోసం మున్సిపాలిటీలకు 50 కోట్ల నిధులు కేటాయించాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇష్టానుసారంగా నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి మున్సిపాలిటీలకు రావాల్సిన 5,300 కోట్లు ఆగిపోయాయి. రాబోయే 3 ఏళ్లలో మున్సిపాలిటీలోని 100% సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, త్రాగునీరు, రహదారుల సమస్యలు పరిష్కరిస్తాం. వీటి కోసం డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్లు కేంద్రానికి నివేదించి నిధులు తీసుకొస్తాం. అభివృద్ధే నా బాట. నేనెప్పుడు చెత్త రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయలేదు. 2014-19 చేసిన అభివృద్ధి వల్లనే 2024లో 70,000 మెజారిటీతో నెల్లూరు ప్రజలు నన్ను గెలిపించారు. సంతపేట మార్కెట్లో పాత బట్టల వ్యాపారం చేసుకునే వారికి షాపులు గతంలో కేటాయించాం. వాటిలో 72 షాపులకు గాను 50 షాపులు ఖాళీగా ఉన్నాయి. షాపులు కేటాయించబడిన వారు వ్యాపారం చేసుకోవాలి. లేకపోతే వారికి ఇచ్చిన షాపులను రద్దు చేసి అర్హులైన పేదవారికి ఇస్తాం. ఉయ్యాల కాలువలో వర్షాకాలంలో సిల్ట్ తొలగించాం. పూడుకుపోయిందని స్థానికులు చెప్పారు. మరలా సిల్ట్ తొలగిస్తాం. ముఖ్యంగా ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లే నిరుపేదల కోసం 2014లో అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిశీలించి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి మా మీద కోపంతో అన్నా క్యాంటీన్లను మూసేసి 2,25,000 మంది పొట్ట కొట్టారు. అందుకే అతన్ని ప్రజలు 14 సీట్లకు పరిమితం చేశారు. కేవలం 5 రూపాయలకే 3 పూటల భోజనం పెడుతూ 56 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ అన్నా క్యాంటీన్లను నడుపుతున్నాం. కొన్ని చోట్ల సకాలంలో ఆహార పదార్థాలు రావటం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడాలని డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణతో ఫోన్లో మాట్లాడి సకాలంలో ఆహార పదార్థాలు చేసుకునేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఏదో చేశామని కాకుండా పేదలకు మంచి భోజనం అందాలి అన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. రూరల్ ప్రాంతాల్లోని 67 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తాం మంత్రి నారాయణ అన్నారు. నిజంగా రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉందో చెక్ వచ్చాయి. ఓకే అంటే రియల్గా చేస్తున్నారు.
మీదే ఇది. అదే పట్టుకోవాలి. అదే కింద పెడదు కింద పెట్టేస్తా పెట్టాను.